ఎలా ఒంట్లో నాయన అదే అవి తెచ్చి అవి దూకి మీకు లేవు మళ్ళీ బాగా తెచ్చి ఎక్కడ వేస్తున్నా చేపలు గల అనుకోవాలని బొమ్మ కర్ర కామెంటరీ వా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా కొండకు వచ్చాను. మా కొండలో అయితే అరుదైనటువంటి పెద్దోళ్ళు గుంటకాయలు అయితే మాకు కనిపించాయి. ఈ మా కొండ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి అన్నమాట. వీటి వల్ల చాలా ఎక్కువ దూరం ఉంటుంది అనమాట. ఇవే పెద్దోళ్ళు గుంటకాయలండి. ఇవి మీకు ఎక్కడైనా కనిపిస్తే వీటితో చాలా దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇవి చాలా దూరం అనమాట. ఒంట్లో పడితే చూడండి ఎలాగున్నాయి, మొత్తం ఈ ఎలాగున్నాయి చూడండి. వీటి వల్ల చాలా దూరం ఎక్కువ అనమాట. ఇవే పెద్ద ఉండకాయలు అంటారు. మీకు తెలిస్తే కింద కామెంట్స్ చేయండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం వీటికి దూరంగా అయితే ఉండండి. దీని పిక్కలు ఇవి మేము తీసుకెళ్లి కాలుస్తామన్నమాట. కాల్చిన తర్వాత పిక్కలు తీస్తాము. ఆ పిక్కలు అనేది నాటు వైద్యానికి అయితే ఉపయోగిస్తామన్నమాట. ముందుగా దీన్ని ఏ విధంగా దేనికి ఉపయోగిస్తారో, ఆ మందు ఏంటనేది మా తాత ఒకతను ఉన్నారు, అతనికి వెళ్ళి ఒకసారి అడుగుదాం ఆయన ఏం చెప్తాడో. పెద్ద ఉండకాయలు కానీ ఇవి మాత్రం చాలా ఎక్కువ దూరం అనమాట. మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా వీడికి దూరంగా ఉండండి. చూడండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట పొలం వంటకాయలు. ఓకేనండి, ఇవైతే మీకు వివరించాను వీటి గురించి. ఇవి ఒకసారి మా పెద్దల కాడికి తెలుసుకుందాము వీటి గురించి. వాళ్ళు ఇంకేం చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్దాం రండి. ఒంట్లో నాయన అదే అవి తెచ్చి అవి దూకి మీకు లేవు మళ్ళీ బాగా తెచ్చి ఎక్కడ వేస్తున్నా చేపలు గల అనుకోవాలని అక్కడ నీవు ముట్టలేవు పర్వాలేదు. బొమ్మ కర్ర తాత అయితే పిక్కలు ఏడు చేస్తారు. పిక్కలు కాల్చుకుని వందల పొక్కులు అయిపోయాయి. కాల్చుకొని ఏడు చేస్తారు. గవర్నమెంట్ పిక్కలు మళ్ళీ కూర్చి ఇవే తీస్తున్నా సరేలే కాలిపోయినా